నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడత మే 13న పోలింగ్ జరిగే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగియగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4210 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తెలంగాణలో 17 లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉండగా ఈ నెల 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ భారాస అవినీతిలో మునిగిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. సిద్దిపేటలో ఎన్నికల ప్రచార సభకు అమిత్ షా హాజరయ్యారు. తెలంగాణలో 12 స్థానాల్లో భాజపాను గెలిపించాలని ఆయన కోరారు. కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు ద్వారా మోదీ కృషి చేశారని తెలిపారు. మోదీని గెలిపిస్తే ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వర్తింపచేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. మజ్లిస్కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదన్న అమిత్ షా భాజపా వచ్చాక సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. మెదక్లో కమలం వికసించాలని కార్యకర్తలకు అమిత్ షా పిలుపునిచ్చారు. భాజపా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్ల మెజార్టీ సాధించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. 10 ఏండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం, ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం పేరిట గాంధీభవన్లో భాజపాపై ఛార్జిషీట్ను రేవంత్ విడుదల చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దాన్ని అడ్డుకునేందుకు భాజపా కుట్ర చేస్తోందన్నారు. భాజపాకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ను గెలిపిస్తే రిజర్వేషన్లు కాపాడుతామని రేవంత్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టినా ఆయనపై ఆయన ఒట్టు పెట్టుకున్నా ప్రజలు నమ్మటం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బాండ్ పేపర్లను నమ్మట్లేదని ఎక్కడికి వెళితే అక్కడ దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మెదక్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు భాజపా, కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు చేశారు. భాజపా నేతల మాటలు నమ్మడం అంటే నీళ్లు లేని బావిలో దూకినట్లే అని వ్యాఖ్యానించారు. భాజపా ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేదని, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, 6 హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరోసారి సవాల్ చేశారు. మోదీ ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మోదీని మూడోసారి ప్రధానిని చేసే వరకు విశ్రమించవద్దని కార్యకర్తలను కోరారు. కరీంనగర్ భాజపా అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఆనవాయితీ ప్రకారం తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్న సంజయ్ భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి వెళ్లి నామపత్రాలు సమర్పించారు. తర్వాత ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి టవర్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు. భారత్ను నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మోదీకి మద్దతివ్వాలని కోరారు. ఒంటరిగా వస్తున్న తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రత్యర్థులు తన చెల్లెళ్లను రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ పేరును తుడిచేయాలని చూస్తున్న వారితో జతకట్టిన వాళ్లు ఆయన వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో బహిరంగ సభలో పాల్గొన్న జగన్ షర్మిల, సునీతలపై పరోక్షంగా విమర్శలు చేశారు. వివేక హత్యను కూడా ప్రస్తావించారు. సభ అనంతరం పులివెందుల అసెంబ్లీకి వైకాపా అభ్యర్థిగా జగన్ నామినేషన్ వేశారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుకపై మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపై విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎంత నీచం, ఇది కాదా వికృత మనస్తత్వం అని దుయ్యబట్టారు. తన సొంత సోదరి చీరపై మాట్లాడుతున్న జగన్ విశ్వసనీయతను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఒక నిరంకుశుడు పాలిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పునరుద్ఘాటించారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె కాంగ్రెస్ వస్తేనే పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని సహా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. రాజధానికి సహాయం చేస్తామన్న భాజపా మోసం చేస్తే మళ్లీ వాళ్ల కొంగు పట్టుకుని వైకాపా, తెలుగుదేశం నాయకులు తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ 3 రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా కట్టలేదని షర్మిల దుయ్యబట్టారు.
తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నిక కోసం మే 2న నోటిఫికేషన్ వెలువడనుంది. మే 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. భారాసకు చెందిన పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజీనామా చేయడంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సాంకేతికంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సాక్ష్యాలు, వాస్తవాల ప్రాతిపదికన కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణ సాగుతుందని జస్టిస్ పినాకిని చంద్రఘోష్ తెలిపారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ ప్రారంభమైందని తెలిపిన ఆయన సాంకేతికంగా అన్ని రకాలుగా అన్ని అంశాలు పరిశీలిస్తానని చెప్పారు. మేడిగడ్డ ఆనకట్ట లోపాలు, అంశాలపై బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని, ఎవరైనా అఫిడవిట్ రూపంలో అభిప్రాయాలు చెప్పొచ్చని, సాక్ష్యాలు సమర్పించవచ్చని జస్టిస్ ఘోష్ తెలిపారు. ఇందుకు నెల రోజులు గడువు ఇస్తామన్నారు. తర్వాత సమన్లు జారీ చేసి ఆనకట్టల పనులతో సంబంధం ఉన్నవారిని విచారణకు పిలుస్తామని వివరించారు. మేడిగడ్డపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నివేదిక త్వరగా తెప్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఇంజనీర్లు ఎన్డీఎస్ఏ కమిటీతో సమావేశమవుతామన్న జస్టిస్ ఘోష్ అవసరమైతే ఐఐటీ తదితర సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటామన్నారు. తదుపరి పర్యటనలో మేడిగడ్డ వెళ్లి పరిశీలిస్తానని తెలిపారు. మేడిగడ్డ ఆనకట్టపై ఎన్డీఎస్ఏ కమిటీ 3-4 రోజుల్లో మధ్యంతర నివేదిక ఇస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక తర్వాత మరమ్మతులు, ఇతర అంశాలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ కోసం ఏర్పాటైన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్కే భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, లోక్పాల్గా ఉన్న పీసీ ఘోష్కు అపార అనుభవం ఉందని ఉత్తమ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంచుతుందన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ భాజపాను ఆదేశించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ వివరణ కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 77 ప్రకారం తొలుత 2 పార్టీల అధ్యక్షులైన జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలు ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ నిర్దేశించింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల ప్రవర్తనకు ప్రాథమిక బాధ్యత వహించాలని పేర్కొంది. రాజస్థాన్ బాన్స్వారాలో మోదీ చేసిన ప్రసంగం ప్రజల మధ్య విభజన సృష్టిస్తుందన్న కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ వివరణ కోరింది. రాహుల్ దేశంలో పేదరికం పెరిగిందంటూ తప్పుడు ప్రసంగాలు చేయడం సహా ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విభజన సృష్టిస్తున్నారని భాజపా చేసిన ఫిర్యాదుపై ఈసీ కాంగ్రెస్ వివరణ కోరింది. బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓబీసీ కోటా నుంచి కొంత లాక్కొని మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వాలని కాంగ్రెస్ యోచించిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కూటమిపై విరుచుకుపడ్డారు. ఆ కూటమి బుజ్జగింపు రాజకీయాల ఆధారంగా ఏర్పడిందన్నారు. ఆ పార్టీలు మహిళల ఆస్తులపై కన్నేశాయని, అయితే అవి దోపిడీకి గురికాకుండా తాను ఒక కాపలాదారుడిలా ఉంటానని హామీ ఇచ్చారు.